చెప్పినందుకు నాకు ప్రత్యేకించి రాజకీయాల్లో అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రత్యేక పరిస్థితులు నిలబెట్టుకోలేకపోయాం. ఆ రోజున ఒక బలమైన మంచితనం బలం ఉన్న వ్యక్తులకు కూడా పొలిటికల్ ప్రాసెస్ రాజకీయ వ్యవస్థ నడపడం చాలా కష్టసాధ్యమైనది, దుస్సాధ్యమైనది. నేను చూడటానికి నటుడినే అనగా మీకు తెలిసి ఉండొచ్చు, కానీ నేను బేసిక్గా చాలా చిన్నతనం నుంచి నాకు రామ్ మనోహర్ లోహియా గారి సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఇష్టం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మనది సోషలిస్ట్ డెమోక్రసీ, అంటే సోషలిస్టిక్ విలువలతో ఉన్నాం, ప్రజాస్వామ్యం అంది. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టారంటే కేవలం ప్రైవేట్ యాజమాన్యం లాంటి వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి అనుగుణంగా ఉంటుంది, సహకార సంఘంతో కూడిన రైతుల భాగస్వామ్యమై ప్రభుత్వం అండగా ఉండే సహకార సంఘాలు చాలా బాగుంటాయి, ఎందుకు ఎక్కువ మందికి న్యాయం జరుగుద్ది అన్నది, ఇవన్నీ ఉండాలి అన్నది సోషలిస్ట్ డెమోక్రసీలో ఉండే వాల్యూస్. రాను రాను ప్రభుత్వాలు ప్రైవేటీకరణ ఉండాలి, ప్రైవేటీకరణ జరగాలి, ఎవరు కాదనట్లేదు. కానీ ప్రభుత్వ పనిచేసే సహకార రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల బెనిఫిట్ కోసం, ప్రైవేట్ వ్యక్తుల లబ్ధి కోసం వాటిని నిర్వీర్యం చేయడం, చంపేయడం, ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు. అందుకని నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, అనకాపల్లి నడిబొడ్డు నుంచి మీ అందరికీ మాటిస్తున్నాను, వచ్చిన 18 నెలల్లో తుమ్మపాల సహకార చక్కెర ఫ్యాక్టరీని మేము తిరిగి రైతులందరికీ లాభసాటిగా ఉండేలాగా, కార్మికులకి, కుటుంబాలకి, వారి బిడ్డలకి రోడ్ల మీద పడకుండా మేము ఆదుకుంటాం. దయచేసి ఇది ప్రతి ఒక్కళ్ళు, తెలుగుదేశం నాయకులు కానీ మిగతా పార్టీల నాయకులు కానీ ఆ స్థలాల్ని నిర్వీర్యం చేసి అమ్ముకునే పరిస్థితి ఉన్నారు. అందుకని తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మన అనకాపల్లికి ఆయుపట్టు. అందుకని తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ కుటుంబాలకు కానీ కార్మికులు కానీ మీకు హామీ ఇస్తున్నాను, వచ్చిన 16-18 నెలల్లో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని ఇదివరకు ఎంత లాభసాటిగా నడిచిందో అదే విధంగా